టీవీ హైదరాబాద్ ఈస్ట్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కి వచ్చేసింది. అంతకు మించి నచ్చింది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి ఉంది కనెక్టివిటీ. అసలు ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఎంతలో ఉంది, ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుంది కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. నన్ను ఈ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ లో మోడల్ విల్లాని చూడమని చెప్పి తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇదే అల్ట్రా లగ్జరీ ప్రీమియం విల్లా. ఈ రోజు జయా టీవీని ఇక్కడికి ఇన్వైట్ చేసిన వారు ఈ కంపెనీ మేనేజర్ చంద్రశేఖర్ గారు. వారిని కలిసి ఈ విల్లా ప్రాజెక్ట్ గురించి గుఫ్తుగు చేద్దాం. శేఖర్ గారు నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ జయా టీవీ. శేఖర్ గారు, మాకు ఫోన్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కార్ పంపించారు. మేడం విల్లా ప్రాజెక్ట్ మంది షూట్ చేయాలి అన్నారు. మీరు చెప్పారు, మీ మాట కాదనకుండా నేను వచ్చేసాను. అసలు మన ప్రాజెక్ట్ పేరేంటి, ఎవరు డెవలపర్స్? సో మన ప్రాజెక్ట్ వచ్చేసి అంబుజా బై మైత్రి కన్స్ట్రక్షన్స్ అండి. సంగీజ్ ల్యాండ్ లార్డ్స్, వి ఆర్ ద బిల్డర్స్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 211 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇది ఒక 211 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని మనం డిజైన్ చేస్తున్నాము. 5 ఫేజెస్ ఉంటాయి. దిస్ ఇస్ ఫేజ్ 1, 55 ఎకర్స్. ఈ 55 ఎకర్స్ లో మనం 516 ప్రీమియం లగ్జరీ విల్లాస్ ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అన్నారు, ప్రీమియం లగ్జరీ విల్లాస్ అన్నారు, దీన్ని కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ప్రీమియం అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది మైవన్ టెక్నాలజీ. మైవన్ టెక్నాలజీ అనేది ఎక్కువ హై రేంజ్ లో యూస్ చేస్తారండి. ఇప్పుడు మనం విల్లాస్ లో కూడా యూస్ చేస్తున్నాము. ఇది లగ్జరీ అని చెప్పడానికి ఇంకా 2 more రీజన్స్ ఏంటి అంటే 45% ఓపెన్ స్పేస్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ 55% ఓన్లీ కన్స్ట్రక్టెడ్ ఏరియా. దట్టు ఇంకోటి 1 lakh square feet క్లబ్ హౌస్ ని మనం ప్రొవైడ్ చేసాము. ఎంటైర్ హైదరాబాద్ లో ఒక విల్లా కమ్యూనిటీలో ఇదే అతి పెద్ద క్లబ్ హౌస్. ఈ ప్రాజెక్ట్ లో విల్లాస్ అన్నవి ఏ స్క్వేర్ యార్డ్స్ లో, ఎంత SFT లో మీరు ఆఫర్ చేస్తున్నారు? సో ఈ యొక్క కమ్యూనిటీలో మనకి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి మాక్సిమం 800 స్క్వేర్ యార్డ్స్ వరకు విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. 222, 300, 444, 600 అండ్ 800 స్క్వేర్ యార్డ్స్ లో విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. 222 స్క్వేర్ యార్డ్ వచ్చేసి స్టార్టింగ్ సైజ్ 3355 స్క్వేర్ ఫీట్, మాక్సిమం 10,000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా మనకి విల్లాస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ డూప్లెక్స్, ట్రిప్లెక్స్, ఎన్ని BHK ఆఫర్ చేస్తున్నారు? ఈ కమ్యూనిటీ మొత్తం కూడా ట్రిప్లెక్స్ విల్లాలండి. 222 అండ్ 300 ఈ రెండు కూడా 4 bedrooms, 444 5 bedroom, రిమైనింగ్ ఆల్ కూడా ప్రీమియం విల్లాస్. ఇస్ కస్టమైజేషన్ ఆప్షన్. శేఖర్ గారు, ఈ ప్రాజెక్ట్ ని మీరు ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ తో స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటి వరకు కస్టమర్స్ కి యూస్ కి వస్తుంది ప్రోడక్ట్? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 2.5 years బ్యాక్ దీనికి పర్మిషన్స్ మనం తీసుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ 2 years అవుతుంది. దీనికి మన HMDA అండ్ రేరా అప్రూవ్స్ తోటి మనకి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇది 2027 డిసెంబర్ కి మనకి ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇప్పుడు వరకు టోటల్ 516 విల్లాస్ లో ఆల్మోస్ట్ 250 విల్లాస్ వరకు కూడా 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. అయితే మేజర్ గా మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాము. వాటన్నిటికన్నా ముందు కూడా మెయిన్ పాయింట్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ? సో లొకేషన్ వచ్చేసి ఇది పెద్దంబర్పేట, ఎగ్జిట్ నెంబర్ 11 కి జస్ట్ 1.5 kilometers బిలోనే మనకి ప్రాజెక్ట్ ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 5 minutes లో మనం సైట్ నుంచి కూడా ఎగ్జిట్ నెంబర్ 11 కి మనం రీచ్ అవ్వచ్చు. అంటే ఇది సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్. అవునండి. అయితే శేఖర్ గారు, ఇది గేటెడ్ కమ్యూనిటీ అన్నారు. ఇందులో కస్టమర్ కి విల్లాతో పాటు యాడ్ ఆన్ ఫీచర్ లాగా మీరు ఇంకా ఏం ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నారు? ఇందులో కస్టమర్ కి 1 lakh square feet క్లబ్ హౌస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అందులో 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. ఇందులో కొన్ని యూనిక్ స్పెషాలిటీస్ ఏంటి అంటే మన ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఏ విల్లా కమ్యూనిటీలో కూడా లేని ఇంకొన్ని ఫెసిలిటీస్ మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. అదేంటంటే 175 కార్ పార్కింగ్స్ ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాం గెస్ట్ల కోసం. ఓకే, అవుట్ సైడర్స్ అండ్ ఇన్సైడర్స్ కోసం. ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సూట్ రూమ్స్, దాని గెస్ట్స్ వస్తే మాక్సిమం కమ్యూనిటీస్ లో 5 కన్నా 10 కన్నా ఎక్కువ రూమ్స్ ఉండవు. వీఆర్ గివింగ్ 20+ సూట్ రూమ్స్. 5 star లెవెల్ లో ఉండేటువంటి 20 సూట్ రూమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది లగ్జరీ కమ్యూనిటీ కాబట్టి అందులో హై అండ్ పీపుల్ ఉంటారు. అందులో వచ్చే ఫెసిలిటీస్ కూడా అంత హై లగ్జరీ గానే ఉంటాయి. ఇంకొక యూనిక్ స్పెషాలిటీ అంటే రోడ్స్. కమ్యూనిటీకి 2 ఎంట్రన్స్ ఉంటాయి. మన మెయిన్ వచ్చేసి 100 feet, దాని ఇంటర్నల్ రోడ్ వచ్చి 60 feet అండ్ 40 feet. ఈ 60 feet రోడ్ కి మనం సైమల్టేనియస్ ఒక 30 feet అవుట్లెట్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో వాకింగ్ ట్రాక్ అని, ఓపెన్ జిమ్ అని, గెస్ట్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే విల్లా టు విల్లా 90 feet గ్యాప్ ఉంటుంది. ఒక హైవే లో ఎంతైతే గ్యాప్ ఉంటుందో అంటే హ్యూజ్ స్పేస్ మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. లగ్జరీ ఫర్ కస్టమర్. సో అలాంగ్ విత్ దట్, ఇంత పెద్ద కమ్యూనిటీలో మీరు ఎన్ని పార్క్స్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి పార్క్స్ ఇస్తున్నారు? పార్క్ విషయంలో చూసుకున్నా సరే ఎంటైర్ హైదరాబాద్ లో మనదే పెద్దది. 4.5 acres లో సెంట్రల్ పార్క్, సింగిల్ పార్క్. 4.5 ఎకరాలు ఒకటే పార్క్ ఇంతవరకు ఎక్కడ లేదు. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టాట్ లాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. టోటల్ గా కలిపి నియర్లీ ఒక 6.5 నుంచి 7 acres ఓన్లీ పార్క్స్ ఉంటాయి. యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ అనగానే స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అంటే బ్రిక్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది అన్నది టాక్. మరి మీరేమో మైవాన్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేశారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? బిఫోర్ అందరూ కూడా బ్రిక్ తోని కన్స్ట్రక్షన్ చేశారు. సో మన టెక్నాలజీ అనేది జనరేషన్ అనేది అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు జనరేషన్ తో పాటు మనం అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు మన న్యూ అప్డేట్స్ ఏంటి అంటే ఇస్ కొరియన్ టెక్నాలజీ, మైవన్ టెక్నాలజీ. మనం ఈ టెక్నాలజీ యూస్ చేసి హైదరాబాద్ లో హై రైజ్ కన్స్ట్రక్షన్ అనేది మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఇదే టెక్నాలజీ ఫస్ట్ టైం హైదరాబాద్ ద బిగ్గెస్ట్ లేఅవుట్ ఏదైతే ఉందో అది మన మైవన్ కన్స్ట్రక్షన్, అంబుజా బై మైత్రి కన్స్ట్రక్షన్. మైవన్ కి బ్రిక్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీరు బ్రిక్ తో కనుక కన్స్ట్రక్షన్ చేస్తే విల్లా అనేది కొన్ని డేస్ తర్వాత క్రాక్స్ రావచ్చు, లీకేజెస్ రావచ్చు, ఎక్కువ లైఫ్ ఉండదు. 30 to 40 years మాక్సిమం లైఫ్ అనేది ఉంటుంది. బట్ ఈ మైవన్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏంటంటే మీకు
ఎక్కడ కూడా క్రాక్ అనేది ఉండదు. దీనికి మనమే 100 years లైఫ్ అనేది ఇస్తున్నాం. అంబుజాతో పాటు సైమల్టేనియస్ గా ఈ సరౌండింగ్ ఏరియాస్ లో వేరే విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఆన్ గోయింగ్ గా ఉన్నాయి. సో ప్రైస్ హియర్ అండ్ దేర్ స్లైట్ వేరియేషన్ ఉంది. సో కంపారిటివ్లీ ఆ ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే హౌ కమ్ అంబుజా ఇస్ డిఫరెంట్? 100% ఈ ఏరియాలో వేరే ప్రాజెక్ట్స్ కి ప్రధానంగా అసలు కంపేర్ చేయలేమండి. బికాస్ ఆఫ్ ఫర్ ది లగ్జరీ ప్రీమియం ప్రాజెక్ట్. వేరే దానికి మన దానికి ఒక 2 డిఫరెన్స్ చెప్తాను, కంపెనీ నేమ్ చెప్పకుండా. యూజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా 30 feet రోడ్స్, 40 feet రోడ్, మెయిన్ రోడ్ 40 ఉంటుంది, ఇంటర్నల్ రోడ్స్ 30 feet ఉంటాయి. దీని వల్ల చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. సో విల్లా టు విల్లా కూడా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ మన కమ్యూనిటీ మనం ఇచ్చింది 100 feet రోడ్, 60 feet రోడ్ అండ్ 40 feet రోడ్స్ ఇస్తున్నాం. తర్వాత ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే క్లబ్ హౌస్ అనేది మన హ్యూజ్ క్లబ్ హౌస్ 1 lakh square feet క్లబ్. ఈస్ట్ హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్ కూడా 25,000 మాక్సిమం 30,000 square feet విల్లాస్ మాత్రమే ఉన్నాయి. సో మనది ఆల్మోస్ట్ 1 lakh square feet క్లబ్ హౌస్. దీంతో పాటు ఇది మై1 టెక్నాలజీ. బ్రిక్ కి మై1 కి కన్స్ట్రక్షన్ లో చాలా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే దీని షేర్ వాల్ టెక్నాలజీ అని కూడా అంటారు, అదే విధంగా ఆర్సీసీ టెక్నాలజీ అని కూడా అంటారు. సో ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి దానికి మనం యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో అల్యూమినియం ఫ్రేమ్స్, హ్యూజ్ కాస్ట్ అనమాట. అందుకనే ఇది 100 years లైఫ్ ఉంటుంది ఈ మై1 టెక్నాలజీ. దీనికి మనం ఖర్చు పెట్టే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వేరే ప్రాజెక్ట్స్ దీని అసలు మనం కంపేర్ కూడా చేయకూడదు. ఇప్పుడు సరౌండింగ్ ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేయకుండా మన ప్రాజెక్ట్ లో ప్రైసింగ్ ఎలా పెట్టారు? కన్స్ట్రక్షన్ లో వచ్చేసి జస్ట్ మనం 9,500 రూపీస్ మాత్రమే స్క్వేర్ ఫీట్ పెట్టాము. ఎందుకంటే ఇంకా హ్యాండ్ ఓవర్ కి 2 years టైం ఉంది. ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ వీఆర్ గివింగ్ 14,000 మాక్సిమం ప్రైస్. ఈస్ట్ హైదరాబాద్ లో ద కాస్ట్లీయెస్ట్ విల్లాస్ అని చెప్పుకోవచ్చు. 100% నాట్ ఓన్లీ ఈస్ట్ హైదరాబాద్, ఎంటైర్ హైదరాబాద్ లో కాస్ట్లీయెస్ట్ విల్లాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే ఫెసిలిటీస్ అలా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఈస్ట్ హైదరాబాద్ కి ఉంది. మీ టార్గెట్ ఆఫ్ క్లయింట్స్ ఓన్లీ ఈస్ట్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? గుడ్ క్వశ్చన్ అండి. అందరూ కూడా లగ్జరీ అంటే ఫస్ట్ కనిపించేది వెస్ట్ హైదరాబాద్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగ్ ఏరియాలో చూస్తున్నారు. బట్ ఈస్ట్ హైదరాబాద్ లో కూడా ఒక లగ్జరీ ప్రాజెక్ట్ ఉంది, అదే మన అంబుజా బై మైత్రి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వెస్ట్ సైడ్ చేసే ఎంప్లాయీస్ కూడా 100% ఈస్ట్ సైడ్ పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్న ఒక ఐటీ ఎంప్లాయీ ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనేది ఉంది కాబట్టి ఒక్కసారి ఓఆర్ఆర్ కనుక ఎక్కితే జస్ట్ వితౌట్ ట్రాఫిక్ 45 minutes లో మన సైట్ కి రీచ్ అవుతారు. సిటీలో వాళ్ళు ఎక్కడ పర్చేస్ చేయాలంటే ఆ ట్రాఫిక్ అనేది ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇక్కడ మన ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. దట్ లోయెస్ట్ ప్రైస్. మీకు అదే గచ్చిబౌలి సరౌండింగ్స్ లో మీకు ప్రాజెక్ట్ అనేది 8 crores వరకు చాలా 8 crores 10 crores బడ్జెట్ చాలా ఉన్నాయి. ఈ ఏరియాలో అయితే హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ లోనే వాళ్ళకి ప్రాజెక్ట్ అందుబాటులో ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ పీపుల్ ఎక్కువ ఏపీ కనెక్టివిటీ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ పాయింట్. ఆఫీస్ కి జస్ట్ 45 minutes లోనే హైటెక్ సిటీ గచ్చిబౌలి నుంచి రీచ్ అవ్వచ్చు. రెండోది విలేజెస్ కి వెళ్ళాలన్నా సరే జస్ట్ 2 hours లోనే ఇక్కడ నుంచి సూర్యాపేట రీచ్. ఈ 2 hours లో గచ్చిబౌలి నుంచి ఇక్కడ దాకా కూడా రాలేం మనం. ఈ 2 hours లో మనం అవుట్ ఆఫ్ సిటీ కూడా వెళ్ళిపోతాం. ఫెంటాస్టిక్ అండ్ నైస్ వే ఆఫ్ అనాలిసిస్. కమింగ్ టు మైత్రి రియల్ ఎస్టేట్ ప్రస్థానం ఏంటి? ఎందు గురించి అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసింది అని అంటే ఆ కంపెనీ లెగసీ, ఇంతకు ముందు ఎలాంటి ప్రాజెక్ట్స్ డెలివరీ చేసింది అన్నది కూడా కస్టమర్ ఖచ్చితంగా క్రాస్ చెక్ చేస్తారు. సో ఒక్కసారి మైత్రి ప్రస్థానం చెప్పండి. సో మైత్రి కన్స్ట్రక్షన్స్ 2009 లో స్టార్ట్ అయిందండి. ఇప్పటికి 17 years. ఫస్ట్ కంపెనీ 2 villas తోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 3,500 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేశారు కస్టమర్స్ కి. ఈ 17 years లో 22 ప్రాజెక్ట్స్ అన్ని కూడా కమ్యూనిటీ హౌసెస్ ని కన్స్ట్రక్షన్ చేసి ఇప్పటి వరకు 3,500 ప్లస్ హ్యాపీ ఫ్యామిలీస్ కి మన కంపెనీ హౌసెస్ ని హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు మన టేక్ ఓవర్ చేస్తున్నటువంటి ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ మైత్రి ఆల్సో. yes ma'am. ఫస్ట్ బిగ్గెస్ట్ లేఅవుట్ ఎంటైర్ హైదరాబాద్ లోనే అన్ని విల్లాస్ తో కంపేర్ చేసుకున్నా సరే ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడ నేను విల్లా తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఎలా ఉంది? మన పేమెంట్ స్ట్రక్చర్స్ ఏంటి? బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ కంఫర్ట్ కంపాటబిలిటీ ఉంది? ఇక్కడ మన దగ్గర క్లయింట్స్ కి 3 పేమెంట్ మోడ్స్ ఇస్తున్నాము. అంటే 45 days లో 1 time పేమెంట్ చేయొచ్చు, లేదంటే 50% పే చేసి 50% లోన్ కి వెళ్ళొచ్చు, లేదా 20% పే చేసి 80% లోన్ కి వెళ్ళొచ్చు. సో మీరు ఏ బ్యాంక్స్ తో టై అప్ అయి ఉన్నారు? ఆల్రెడీ ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఎస్బీఐ, ఐడిఎఫ్సి, ఐడిబిఐ, సుందరం ఫైనాన్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. సో ఆల్మోస్ట్ 80 to 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. కస్టమర్ ఎలిజిబిలిటీ ఉంటే 90% కూడా మనం లోన్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ శేఖర్ గారు, మీ మాటల్లో ఎవరైతే ఈ విల్లా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది మీ మాటల్లో ఒకసారి మా వ్యూవర్స్ కి. మన ప్రాజెక్ట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ లో బెస్ట్ రిటర్న్స్ కూడా రావాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారండి. ఎంటైర్ హైదరాబాద్ లో ఎక్కడైనా లోయెస్ట్ ప్రైస్ అండర్ డెవలపింగ్ ఏరియా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ ఈస్ట్ హైదరాబాద్. ఎందుకనంటే నియర్ బై ఫ్యూచర్ సిటీ కావచ్చు, నేషనల్ హైవేస్ 2 states ని కనెక్ట్ చేసినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణని కనెక్ట్ చేసినటువంటి మేజర్ హైవే ఇది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఒక ప్రాజెక్ట్ లో ఫ్యూచర్ లో బెస్ట్ రిటర్న్స్ అనేవి కావాలి. ఇప్పుడు మీరు వెస్ట్ హైదరాబాద్ లో కనుక మీరు కన్స్ట్రక్షన్ కనుక ప్రాజెక్ట్ పర్చేస్ చేస్తే ఆల్రెడీ సాచురేషన్ స్టేజ్ ప్రైజెస్ అనేవి చాలా హైక్ లో ఉన్నాయి. అంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ లో మనం పర్చేస్ చేయాలంటేనే పర్ స్క్వేర్ ఫీట్ 10,000 నుంచి 12,000 నుంచి 15,000 వరకు కూడా రీచ్ అయింది. బట్ ఇక్కడ మనకి 9,500 రూపీస్ కే మనం విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. దట్ హై టెక్నాలజీ. ఇంకొక 2 years లో మనం ఈ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాం. హ్యాండ్ ఓవర్ టైం కల్లా మనం దీని ఒక ప్రైస్ అనేది 13,000 పర్ స్క్వేర్ ఫీట్ నుంచి 14,000 రీచ్ అవుతుంది. ఇందులో మొత్తం 516 విల్లాస్ ఇంకా 300 విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. సో 300 విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయే టైం ఈ బడ్జెట్ లో పర్చేస్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైం కి బెస్ట్ రిటర్న్స్ అనేవి మీరు తీసుకోగలుగుతారు. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఇస్ వన్ ఆఫ్ ది లగ్జూరియస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ అంబుజాలో ఉండడం అంటే ఒక స్టేటస్ లా ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. 100% ఎనీవే శేఖర్ గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ అంబుజా అండ్ మీకు కూడా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ టైం.